ఐసీసీ టీ20 ప్రపంచ కప్ 2026 టోర్నీలో ఇంగ్లాండ్ వరుసగా 3 మ్యాచ్ల్లో విజయం సాధించి సూపర్ 8 దశని అజేయంగా ముగించింది. న్యూజిలాండ్తో శుక్రవారం కొలంబో వేదికగా జరిగిన మ్యాచ్లో ఇంగ్లాండ్ 4 వికెట్ల తేడాతో గెలుపొందింది. విల్ జాక్స్ విధ్వంసకర బ్యాటింగ్తో ఇంగ్లాండ్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. మరోవైపు గ్లెన్ ఫిలిప్స్ చెత్త బౌలింగ్తో సునాయాసంగా గెలవాల్సిన మ్యాచ్లో న్యూజిలాండ్ ఓటమి పాలైంది. ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్స్లో 7 వికెట్లకి 159 పరుగులు చేసింది. టిమ్ సీఫర్ట్, గ్లెన్ ఫిలిప్స్, ఫిన్ ఎలన్ టాప్ స్కోరర్స్ గా నిలిచారు. ఇంగ్లాండ్ బౌలర్స్ లో అదిల్ రషీద్, విల్ జాక్స్, రెహన్ అహ్మద్ రెండేసి వికెట్లు తీయగా లియామ్ డాసన్ 1 వికెట్ పడగొట్టాడు. అనంతరం ఇంగ్లాండ్ 19.3 ఓవర్స్లో 6 వికెట్లకి 161 పరుగులు చేసి గెలుపొందింది. టామ్ బ్యాంటన్, హ్యారీ బ్రూక్, రెహాన్ అహ్మద్ రాణించారు. న్యూజిలాండ్ బౌలర్స్ లో రచిన్ రవీంద్ర 3 వికెట్లు తీయగా మ్యాట్ హెన్రీ, లాకీ ఫెర్గ్యూసన్, గ్లెన్ ఫిలిప్స్ తలొక వికెట్ తీశారు. లక్ష్య ఛేదనలో చివరి 18 బంతుల్లో ఇంగ్లాండ్ విజయానికి 43 పరుగులు అవసరమయ్యాయి. పిచ్ స్లోగా ఉండడంతో న్యూజిలాండ్ విజయం ఖాయమని అందరూ అనుకున్నారు. కానీ గ్లెన్ ఫిలిప్స్ వేసిన 18వ ఓవర్లో రెహాన్ అహ్మద్ సిక్సర్ బాదగా విల్ జాక్స్ 22 పరుగులు రాబట్టి మ్యాచ్ ని మలుపు తిప్పాడు. క్రీజులో 2 రైట్ హ్యాండ్ బ్యాటర్లు ఉండగా ఆఫ్ స్పిన్నర్ అయిన గ్లెన్ ఫిలిప్స్ తో బౌలింగ్ చేయించి న్యూజిలాండ్ మూల్యం చెల్లించుకుంది. ఒకే ఓవర్లో 22 పరుగులు రావడంతో ఇంగ్లాండ్ ఈజీగా మిగిలిన పరుగుల్ని చేసి విజయాన్ని అందుకుంది. ఇక ఇంగ్లాండ్ విజయంతో పాకిస్తాన్ సెమీస్ ఆశలు సజీవంగా ఉన్నాయి. శ్రీలంకతో శనివారం జరిగే తమ ఆఖరి సూపర్ 8 మ్యాచ్లో మెరుగైన రన్ రేట్తో విజయం సాధిస్తే పాకిస్తాన్కి సెమీస్ బెర్త్ దక్కుతుంది. కానీ న్యూజిలాండ్ రన్ రేట్ మెరుగ్గా ఉన్న నేపథ్యంలో ఆ జట్టుకే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.